Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రస్తుత రోజుల్లో చాలా మంది రావాల్సిన ధనం వాళ్ళకు వచ్చినా ఆ ధనం చేతిలో ఉండక, లేదు అంటే రావాల్సిన మన ఖర్చులకు తగ్గట్టుగా ధనం రాకుండా ఉండడం, ఈ రకంగా చూసుకుంటే ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ముందు ముఖ్యంగా మనం చెప్పేటువంటి అంశం కూడాను కష్టపడేటువంటి వాళ్ళకి, ఓకే, ఈజీ మనీ కోసం వెంపర్లాడే వాళ్ళకి కాదు. ఓకే, అంతే కదా? అవును గురుగారు. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. అంతేగాని చేస్తున్నాం ప్రతిఫలం కావాలి అనుకునే వాళ్ళకి కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాం, అనవసరంగా ఖర్చులు అయిపోతున్నాయి, రోగాలతో ఖర్చులు అయిపోతున్నాయి, లేదు ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల లాస్ వస్తుంది, ఇక్కడ కలిసి రావటం లేదు. ఇలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. ఇక్కడ కొంతమందికి ఒక ఫంక్షన్ చేస్తారు, ఒక ₹1,00,000 బడ్జెట్ పెట్టుకుంటారు. కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే, పక్క వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళ స్థాయిని మర్చిపోయి దానికి 4 రెట్లు ఎక్కువ పెట్టేస్తున్నారు. ₹1,00,000 ₹5,00,000 ఖర్చు పెట్టేస్తున్నారు. అని వీళ్ళ దగ్గర ఉండేది 50,000, ఇంకో 50,000 అప్పు చేసి చేద్దాం అనుకునేటువంటి వాడు 50,000 వీడి దగ్గర ఉన్నవి కాకుండా ₹4,50,000 అప్పు చేసుకొని తీసుకొచ్చి చేస్తున్నాడు. అలాంటి భేషజాలు కూడా పోవడం అనేది కూడా అలక్ష్మీ యోగం అనే చెబుతాం. అంతే కదా? లక్ష్మీదేవిని మన దగ్గర ఎంత శక్తి ఉందో అంతవరకు మాత్రం మనం ఖర్చు పెట్టుకుంటూ సంపాదించుకొని దాచిపెట్టుకోవాలి. ఇలా కాదు, మేము కరెక్ట్గానే ఉంటున్నాం, అయినా సరే ఖర్చులు అయిపోతున్నాయి, మా దగ్గర డబ్బులు నిలవట్లేదు అంటే, అనవసరమైనటువంటి ఖర్చులు నువ్వు చేస్తున్నావనే అర్థం. నీకు అర్థం కావటం లేదు అంతే. అంతే కదా? ఇప్పుడు నీకు సంపాదన ఇంత ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఇంతే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నీ దగ్గర డబ్బులు ఉండలేదు అంటే ముందుగా అప్పు తెచ్చుకుంటున్నావు, తర్వాత సంపాదించుకుంటున్నావు, అప్పు తీర్చుకుంటున్నావు. అప్పుడు డబ్బులు ఎక్కడ ఉంటుంది? ముందుగా కొనుక్కున్నావు కదా వస్తువు అయితే. ఆ వస్తువులు కూడా ఎలా ఉంటాయి అంటే, విలాసవంతమైనటువంటి వస్తువులు. నిజంగా బట్టలు కట్టుకుంటే ఒక మంచి బట్టలు కట్టుకోవాలి, కానీ దానికి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకున్న స్థితిని బట్టి. ఇప్పుడు ఉన్నవాళ్ళు నానా రకాలు వేసుకొని తిరుగుతారు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే బంగారం కొనుక్కుంటే అది బాగానే ఉంటుంది, ఆ తర్వాతైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి నిలవట్లేదు అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరికీ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం మంచి చక్కటి రెమెడీ అమ్మ. ఇది కష్టపడాల్సిన అవసరం లేదు, తెగ ఖర్చులు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సూపర్ గురుగారు. అయితే మారేడు దళాన్ని తీసుకొచ్చి, మారేడు దళాలు శివుడికి పూజ చేస్తాం కదా, ఈ మారేడు దళాన్ని తీసుకొని రావాలి. మారేడు చెట్టుని మనం సంస్కృతంలో ఏమని పిలుస్తాం? శ్రీఫలం అంటాం. మారేడు పండుని శ్రీఫలం. శ్రీ అంటే ఎవరు? ఆడవారు, లక్ష్మీదేవి కదా. శ్రీ అంటే లక్ష్మీదేవి. అంటే మా లక్ష్మీదేవి మారేడు దళంలో తప్పనిసరిగా నివాసం ఉంటుంది. మరి ఈశ్వరుడికి ఎందుకు పూజ చేస్తారు ఈ మారేడు దళంతో? త్రిదళం అంటే ఆయనకు 3 కన్నులు ఉంటాయి కాబట్టి దాని చిహ్నంగా చేస్తాం. అలాగే ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పత్రంతో ఆయనకు పూజ చేస్తాం. అలాగే మారేడు దళం అంటే మారేడు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టులోంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకనే మారేడు ఫలం పూర్వకాలంలో పండుని తీసుకొచ్చి దాన్ని మొత్తం లోపల ఉండేటువంటి గుజ్జంతా తీసి బయటపడేసి కాయని ఎండబెట్టేసి దాని మీద మూతి ఏదైతే పైన ఉంటుందో దాని మీద ఒక బిరడా పెడతారు. పెట్టి దాంట్లో విభూతి పోసుకొని ప్రతినిత్యం విభూతి పెట్టుకునేవాడు. దాని ద్వారా లక్ష్మీప్రదంగా ధనం ఆగమనం అవుతుంది. విభూతి పెట్టుకుంటే ఏమని చెబుతాం మనం? త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అని చెబుతున్నాం, అంటే రోగాలు పోతాయి. అలాగే శ్రీఫలంలోంచి వచ్చేటువంటి విభూతి మనం ఒంటి మీద ధారణ చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మన మీద ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుని వచ్చి ప్రతి నిత్యం, లేదు కనీసం శుక్రవారం, మంగళవారం ఇంట్లో మన బీరువా ఉంటుంది. ఎవరింట్లో అయినా సరే ధనస్థానం ఏంటంటే నైరుతి. మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెడతాం, లేదా అల్మారా ఉంటుంది, షెల్ఫ్ ఉంటుంది డబ్బులు పెట్టేటువంటి.
ఆ మూలలో చక్కగా శుభ్రంగా కొద్దిగా నీళ్లు చల్లి అలికేసి ఓకే. శుభ్రంగా తుడిచి బియ్య పిండితో ముగ్గు పెట్టాలి. అది కూడా అష్టదళ పద్మం అంటాం, అంటే 8 పద్మాలు వచ్చేట్టుగా పద్మం ముగ్గు వేసి దాని మీద మారేడు దళాన్ని, ఆ మారేడు దళం ఈ చివర ఇది ఉంటుంది, కాడ ఉంటుంది కదా, అది తూర్పు వైపుగా వచ్చేట్టుగా పెట్టండి. ఓకే. తూర్పు వైపుగా వచ్చేట్టుగా కాడను పెట్టేసి ఈ మారేడు దళంలో 3 ఆకులు ఉంటాయి కదా, శుభ్రంగా తుడిచిపెట్టేసి ఉంచాం కదా, దాంట్లో తేనె ఉంటుంది. ఈ తేనెని తీసుకొని ఒక్కొక్క దాంట్లో 2-3 చుక్కలు మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి, నాకు ఆర్థిక సమస్య తొలగిపోవాలి, రుణబాధలు తొలగిపోవాలి, లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని మనస్సులో తలుచుకొని ఓం శ్రీం శ్రీయై నమః, ఓకే, ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రాన్ని చదువుతూ ఆ తేనెను కనుక ఆ ఆకుల మీద వేసి వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేస్తే ఇవన్నీ ఏమవుతాయి, చీమలు తీసుకుంటాయి. అవునా? భూతబలి అంటాం దీన్ని. ఓకే. ఒక విధంగా చెప్పండి భూతబలి. ఇక్కడ మారేడాకంటే ఏమిటి, లక్ష్మీదేవి. వేస్తున్నటువంటి తేనె వేస్తున్నాం కదా, తేనె ఏ టేస్ట్లో ఉంటుంది మనకి, తీయగా, తీపి. అవునా? తీపి అంటే ఏమిటి, ఇష్టము అని అర్థం. ఓకే. ఇప్పుడు చూడండి, వీడంటే వీడి మహా తీపిరా అని చెప్తూ ఉంటుంటాం. తీపి అంటే ఇష్టము, అంటే మన సంకల్పం. మన సంకల్పాన్ని లక్ష్మీదేవికి తెలియజేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఈ క్రిముల రూపంలో వచ్చేసి ఆహారాన్ని తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ మారేడు దళాన్ని మరుసటి రోజు చీమలు దాదాపు ఆకుతో సహా దాదాపు తింటూనే ఉంటాయి. ఇప్పుడు తేనె దానికి పూసిందంటే ఆకును కూడా కొరుగుతూ చిన్నగా ఇది అవుతూ ఉంటాయి. ఎలా ఉన్నా సరే మరుసటి రోజు మరలా ఆకును తీసేసి ఎక్కడన్నా తొక్కని చోట వేసేస్తే చాలు. ఇది శుక్రవారం, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల, శుక్రవారమైనా మంగళవారమైనా. రుణబాధలు తొలగిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు మంగళవారం, లక్ష్మీదేవి ఆగమనం కావాలి తప్పనిసరిగా మా ఇంట్లో డబ్బు నిలబట్టలేదు అనుకునే వాళ్ళు శుక్రవారం రోజున కనుక చేయగలిగితే ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో వీడింట్లో స్థిర నివాసి అయి వీళ్ళకి అష్టైశ్వర్య అభివృద్ధి కలుగు చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓకే. అయితే గురువుగారు, ఆకు పైన మనం తేనె వేసేటప్పుడు సంకల్పం చేసుకుంటాం కదా, ఆ టైంలో మంత్రం ఏమైనా పఠించాల్సి? ఇదేనమ్మా, ఓం శ్రీం శ్రీయై నమః. ఈ ఒక్క మంత్రం, లక్ష్మీదేవి మంత్రం. ఎన్నిసార్లు గురువుగారు? మనం ఒక 11 సార్లు నిదానంగా. ఇక్కడ ఒక్కడే చెప్తాను, మా ఎవ్వరికి చెప్పినా శ్రద్ధాభక్తులు లేకపోతే ఏ దేవతలు మన మీద అనుగ్రహించరు. మీరు అక్కడ 100 కేజీలు తేనె పోస్తున్నారా, 2 చుక్కలు తేనె వేస్తున్నారా ఏంటి అనేది చూడరు. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి విశ్వసించి చేస్తేనే ఏదైనా పని అవుతుంది. విశ్వాసం లేకుండా చేస్తే ఏముంటుంది చెప్పండి? అవునా? నమ్మకం ఉండాలి, నమ్మకం వచ్చి చేయండి. దీని ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా చాలా మంది లాభపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చాలా విశేషమైనటువంటి లాభం వస్తుంది, మంచి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, దాచుకునేటువంటి డబ్బులు ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా. బ్యాంక్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో మంచిగా ఉంటాయి, పిల్లలకు కావాల్సినటువంటి విద్యాబుద్ధులకు కావాల్సినటువంటి డబ్బులు కూడా చేతికి అందుతుంటాయి, చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఓకే. అయితే గురువుగారు, ఇది ఒక్క వారం చేస్తే సరిపోతుందా? మనకి ఇబ్బందులు తొలగుతున్నాయి అని మనకు అనిపించే వరకు కంటిన్యూగా చేస్తే కనీసం 5 వారాలమ్మా. 5 శుక్రవారాలు, 5 మంగళవారాలు. ఓకే. తప్పనిసరిగా 5 వారాలు చేస్తేనే దాని సంపూర్ణమైనటువంటి ఫలితం. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి వదిలిపెట్టేస్తే అట్లా కాదు కదా, దాన్ని సంపూర్ణంగా కావాలి. మనం పొయ్యి మీద బియ్యం పెట్టేసి నీళ్ళు పోసేసి స్టవ్ వెలిగించకపోతే కష్టం కదా. ఒకసారి వెలిగించేసి ఇట్లా తిప్పి ఆఫ్ చేస్తానంటే ఉడకదు కదా అన్నం. అట్లానే ఇది కూడా ఒక 5 వారాలు, మంగళవారాలు, 5 శుక్రవారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా. నిజంగా ప్రతి ఒక్కరు, చాలా మంది చూసుకుంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు గురువుగారు. వాళ్ళందరికీ ఒక మంచి పరిహారాన్ని, మంచి పరిహారం, సింపుల్ ఖర్చు లేకుండా. అవును, ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఒకటే, మనసు, భక్తి. అంతే, ఈ 2 సమయం. అంతేగాని పెద్ద ఖర్చు అయితే కాదు. ఒక తేనెవాడు తెచ్చుకుంటే మొత్తం 10 వారాలు వచ్చేస్తుంది. ఎవరింట్లో ఉండదు గురువుగారు, ఇవాళ రేపు ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కూడా. డబ్బుల కోసమే, డబ్బులు నిలవాలని కావాలని చేసేది కాబట్టి హడావిడి హంగామా, ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా అంటే సింపుల్ గా చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా, చేసుకుంటారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.